శరణ్ పాత్ర ఏంటి? ఢిల్లీ మద్యం స్కామ్లో డబ్బులు ఎలా చేతులు మారాయి? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పైన ఈడీ అధికారుల ప్రశ్నల వర్షం. నేడు కోర్టులో హాజరు, కస్టడీ పొడిగింపు కోరే అవకాశం. 23న కవిత వేసిన బెయిల్ పిటిషన్ పైన నేడు విచారణ. ఈమె యాక్చువల్గా పై కోర్టుకు వెళ్ళింది, కింది కోర్టులోనే చూసుకోవాలి అని కోర్టు చెప్పింది. ఇప్పుడు ఆ బెయిల్ పిటిషన్ పైన విచారణకు వచ్చే అవకాశం ఉంది. బెయిల్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనంటే అది కొంత కష్టం అనే అడ్వకేట్స్ చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఆమె కస్టడీ ఇవాల్టితో ముగుస్తున్నది. ఫస్ట్ 7 days ఇచ్చింది కోర్టు, ఆ తర్వాత 3 రోజులు ఇచ్చింది. ఆ 3 రోజుల సమయం కూడా అయిపోయింది. మళ్ళీ ఇవాళ కస్టడీ పొడిగింపు కోరే అవకాశం ఉంది. ఒకవేళ కస్టడీ పొడిగిస్తే మళ్ళీ ఈడీ ఆధీనంలో కవిత ఉంటారు, మళ్ళీ ఆమెని ప్రశ్నిస్తారు. ఎన్ని రోజులు ఇస్తే అన్ని రోజులు, లేదు అంటే ఆమెని తీహార్ జైలుకి తీసుకుపోయి మేడంని అడగుసబెడతారు. మద్యం కుంభకోణం కేసులో ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పైన ఈడీ సోమవారం ప్రశ్నల వర్షం కురిపించింది. హోలీ సందర్భంగా విచారణకు విరామం ఇస్తారని, ఒకవేళ విచారించిన 1-2 గంటలో ప్రశ్నిస్తారని కవితతో పాటు కుటుంబ సభ్యులు భావించారు. కానీ కస్టడీ చివరి రోజు సోమవారమే కావడంతో ఈడీ అధికారులు ఆమె నుంచి ఈమె చేసిన మామూలు దందన ఇది, ఉత్తగానే 1-2 గంటలు విచారించడానికి ఏడున్నారమ్మా. హో ఎక్కడ రాబట్టాల్సిన సమాచారం పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ముఖ్యంగా ఈ వ్యవహారంలో కవిత మేనల్లుడు మేక శరణ్ పాత్ర ఏంటి, డబ్బులు ఎలా చేతులు మారినాయి, ఎవరెవరి మధ్య లావాదేవీలు జరిగినాయి, ఇలాంటి అంశాలపైన ఈడీ ఆమెను ప్రశ్నించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అలాగే కవిత, ఆమె భర్త అనిల్ వ్యక్తిగత సహాయకుల నుంచి స్వాధీనం చేసుకున్న 3 ఫోన్లలోని డేటాను కవిత ముందుంచి ఆ సమాచారం పైన కూడా ప్రశ్నించారని, మద్యం వ్యాపారి సమీర్ మహేంద్రు పాత్రపై ఆరా తీశారని తెలుస్తోంది. ఇప్పటికే 2 సార్లు కవితను కస్టడీలోకి తీసుకొని విచారించిన ఈడీ మంగళవారం మధ్యాహ్నం 11 గంటలకు మరోసారి ఆమెను రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరుస్తారు. కవిత నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉన్నందున ఆమెను మరో 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని వారు కోరబోతున్నారు. బెయిల్ పిటిషన్ పైన ఢిల్లీ మద్యం పాలసీ కేసు రాజకీయ కక్ష సాధింపులో భాగంగా పేర్కొంటూ ఈ నెల 23వ తేదీన రౌజ్ అవెన్యూ కోర్టులో కవిత బెయిల్ పిటిషన్ వేయగా 26వ తేదీన విచారిస్తామని న్యాయమూర్తి తెలిపారు. ఈ నేపథ్యంలో కవితను ఈడీ కోరినట్టు కస్టడీకి ఇస్తారా, జ్యుడిషియల్ రిమాండ్కు పంపుతారా, లేక బెయిల్ పైన విడుదల చేస్తారా అనేది మంగళవారం తేలబోతున్నది. సోమవారం సాయంత్రం 7 గంటలకు కవితను ఆమె భర్త అనిల్తో పాటు న్యాయవాది మోహిత్ రావు కలిశారు. మంగళవారం కోర్టు ముందుకు రాబోతున్న బెయిల్ పిటిషన్ పైన చర్చించినట్టుగా తెలిసింది. ఈడీ అధికారులు మళ్లీ కస్టడీ కోరితే ఏం చేయాలి, బెయిల్ నిరాకరిస్తే భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనే అంశాలపైన వారు చర్చించినట్టుగా సమాచారం. బెయిల్ నిరాకరిస్తే, ఒకవేళ కస్టడీకి ఇవ్వకపోతే రిమాండే విధిస్తే మేడం గారు తీహార్ జైల్లో అడుగుపెడతారు.